నమస్కారం. వరది వరాహి వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. రోజు మాదిరిగానే ఈరోజు వార్తల విశ్లేషణలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రిక ఏ వార్తలు రాశారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త రకమైనటువంటి పక్షులు తీసుకొచ్చారు, దాన్ని జూలో ఏర్పాటు చేశాము, పర్యాటకుల్ని ఆకర్షించేందుకు కొత్త రకాలైనటువంటి కొత్త పక్షులు, విభిన్న అందాలు కలిగినటువంటి పక్షుల్ని తీసుకొచ్చాము అని నిన్న జూ క్యూరేటర్ చెప్పడంతో ఈ వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. జూకు కొత్త అతిథులు అని చెప్పి ఇక్కడ చూసారంటే అక్కడ ఫోటోలు వేశారు. ఇక్కడ 2 పక్షులు ఉన్నవి. వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా తీసుకొచ్చారు వన్యప్రాణుల్ని అన్నది అక్కడ. ఇక్కడ మీడియం సల్ఫేర్ ఒక 2 పక్షులు వైట్ వేశారు. అలాగే రామచిలుకలు బహుశా ఇక్కడ ఈ వేళ్ళు వేశారు. ఇవన్నీ కలిపి ఇక్కడ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. ఇక హిందీ భాష అభివృద్ధికి కృషి చేయాలి, హిందీ భాషపై సమీక్ష నిర్వహిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. ఇక సచివాలయాల్లో సేవలు బంద్ అంటూ మరొక వార్తని వీళ్ళు రాశారు. వారం రోజులుగా మొరాయించిన సర్వర్, ధ్రువపత్రాలు జారీ ఆలస్యం కావడంతో ప్రజల అవస్థలు, సర్వేయరు పేరుతో సేవలను ప్రభుత్వమే నిలిపివేసిందంటూ విమర్శలు. గత ప్రభుత్వం హయాంలో ప్రతి సచివాలయంలోనే జరిగేది, ఇప్పుడు సచివాలయాల పనితీరుపై సర్వత్రా ఆందోళనలు. ఇక్కడ ఫోటో వేశారు, చూసారు కదా సచివాలయం ఫోటో. గతలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం సచివాలయాలనే ప్రాధాన్యత ఇచ్చేది, సచివాలయం నుంచే అన్ని కార్యకలాపాలు జరిగేవి. ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, బీసీ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా ఇవన్నీ సచివాలయం నుండి జరిగేవి. అసలు ఎప్పుడు కూడా లేటు జరిగి నిర్ణీత సమయంలోపే ప్రజలకు అందించగలిగాము. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం సచివాలయ సేవలు బంద్ చేసేస్తుంది. బయటకు చెప్తుంది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. సర్వర్లు పనిచేయట్లేదని చెబుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు. నిజంగా ఆపాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ చేస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోతే ఎలా అంటూ టి సంతోష్ అనే నడుపూరు యువకుడు అడిగాడు. వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాను అంటూ మరో వ్యక్తి బంగారయ్య పెదగంటియాడు నుంచి ఆయన విలేకరికి ఆ విషయాలు చెప్పడంతో విలేకరు వాళ్ళు ఫోటోలు వేస్తూ రాశారు. అంటే సచివాలయ వ్యవస్థ నీరుగార్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది అనే యాంగిల్లో మాత్రమే వీళ్ళు ఈ వార్తని రాశారు. ఇక వైఎస్ఆర్ జయంతికి విస్తృత ఏర్పాట్లు. మరో 2 రోజుల్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వస్తుంది. ఈ జయంతి సందర్భంగా విశాఖపట్నానికి సంబంధించి భారీ స్థాయిలో జయంతి నిర్వహించాలి అని వైసీపీ శ్రేణులు తలుచుకోవడంతో నిన్న వైసీపీ కార్యాలయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎండాడ్లో గల విశాఖపట్నం కార్యాలయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో అందరూ వచ్చారనమాట. గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్, అలాగే ఇక్కడ పోటీ చేసినటువంటి అమర్నాథ్, నాగిరెడ్డి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నాగిరెడ్డి, రవిరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రవిరెడ్డి, వీళ్ళందరితో కోలాగురువులు అధ్యక్షతన, అంటే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలాగురువు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ సక్సెస్ చేసుకున్నాము. ఈ మీటింగ్ లో మేము ప్రధానంగా తీర్మానించుకుంది ఏంటంటే వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వైసీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు మరో ఏర్పాట్లు చేస్తున్నాము. నెల రోజులు గడిచిన తరువాత వైసీపీలో మళ్ళా ఉత్సాహం తెచ్చేందుకు మాజీ మంత్రి అమర్నాథ్ కంకణం కట్టుకున్నట్టు ఇక్కడ ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. పగడ్బందీగా జగన్నాథుని రథోత్సవం. ప్రతి ఏడాది మాదిరిగానే విశాఖపట్నం 1 టౌన్ ఏరియాలో జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా నిర్వహిస్తారు. ఒక 10 రోజుల ముందుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగన్నాథ స్వామి రథయాత్ర ఎన్ని రోజులు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, దానికి ఎవరెవరు వస్తారు అన్నది విలేకరులకు చెప్తారు. ఆ విలేకరులకు చెప్పినటువంటి విషయాన్ని వీళ్ళు ఒక వార్తగా రాశారు. ఇది మరికొద్ది రోజుల్లో రథయాత్ర గురించి చెప్పే సారాంశం అన్నమాట. ఇక
విప్లవ వీరుడు మన్యం సూర్యుడు అంటూ ఒక వార్తను రాశారు. జిల్లా వ్యాప్తంగా అల్లూరి జయంతి వేడుకలు, నివాళులర్పించిన ప్రముఖులు అంటూ ఒకటి కలెక్టరేట్లో కలెక్టర్ గారు, అలాగే పోలీస్ కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ తో పాటు ఇక పద్మనాభంలో గంట తనయుడు వేస్తున్నట్టు ఒక ఫోటో ఇక్కడ ఉంది. అలాగే అల్లూరి విగ్రహానికి నివాళులర్పిస్తున్న మేయర్ కొలగాని హరివెంకట కుమారి, అలాగే రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వీళ్ళందరూ వారితో పాటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నియోజకవర్గం కాబట్టి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దీనికి అధ్యక్షత వహిస్తూ మొత్తం అందరినీ అక్కడికి తీసుకొచ్చి అల్లూరి సీతారామరాజుకి ఘన నివాళులు అర్పించారు. ఇది ఈ వార్త యొక్క సారాంశం. తర్వాత అలాగే సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తాం మాట్లాడుతున్న కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్, జిల్లా కలెక్టర్ ప్రసాద్ నిన్న ఆఫీసు స్టాఫ్ తో మాట్లాడుతూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఏ పని చేయాలన్నా నిర్ణీత సమయంలోపే పనులన్నీ పూర్తి చేయండి, ప్రభుత్వానికి మనం వారధిలా పనిచేయాలి, ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం మనం నిర్ణీత సమయంలో చేయాల్సిన ఆవశ్యకత అధికారుల పైన ఉంది అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. మనం ఇప్పుడు ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రికలో తీరములో ఘోరం, హైకోర్టు ఆదేశాలు బేఖాతరు, నెలలు గడిచిన నివేదిక సమర్పించిన యంత్రాంగం, భీమిలి తీరములో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు అంటూ ఒక వార్త, గ్రావిల్లో నిర్మించిన రోడ్డు అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. తీరములో ఘోరం, హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు భీమిలి బీచ్ రోడ్డు ప్రాంతంలో అన్నది వీళ్ళు రాశారు. పనులు ఆపాలని విజ్ఞప్తులు చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అన్నది వార్త సారాంశంగా రాశారు. ఇక వెంటనే ఈ పక్కన వైకాపా సమావేశంలో వర్గపోరు, ఓటమి కారణం మీరంటే మీరని దూషణలు, పరస్పర ఆరోపణలతో చేసుకుంటున్న నాయకులు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో సాక్షిగా వైకాపాలో వర్గపోరు రచ్చకెక్కింది. నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఈ సమావేశంలో బహిర్గతమయ్యాయి. పార్టీ ఓటమికి కారణం మీరంటే మీరని వేరువేరుగా ఆరోపణలు చేసుకున్నారు. పిఎంపాలెం న్యాయ కళాశాల రోడ్లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నాడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి సమస్యల కోసం పోరాటం చేద్దామని చెప్పుకొచ్చారు. ఇలా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పేటప్పటికే కొంతమంది లెగిచి అమర్నాథ్కే పార్టీ పగ్గాలు అప్పగించాలి అంటూ కొంతమంది అక్కడ నినాదాలు చేయడంతో మరికొంతమంది లేదు లేదు అమర్నాథ్కి వద్దు అన్నది అక్కడ కాస్త చిన్న గలాట జరిగింది. పరస్పర ఆరోపణలు చేసుకున్నారు తప్పితే ఇంకా ఏం పెద్దగా అక్కడ ఏం జరగలేదు. పెద్దగా కొట్టుకోవడాలు ఇట్లాంటివి ఏమీ కాదు, కేవలం ఘర్షణలో అయ్యాయి. మా వాళ్ళకి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలంటే మా వాళ్ళకి పార్టీ అబ్బాలు అప్పగించాలి అంటూ చేసుకోవడంతో ఆ వార్తను వీళ్ళు రాశారంటే నిన్న జయంతి రాబోతుంది. వైఎస్ఆర్ సంబంధించినటువంటి నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వస్తున్న సందర్భంగా వీళ్ళు సమావేశం అయితే ఈ సమావేశంలో చిన్న రచ్చ ఒకటి జరిగింది. దాన్ని వీళ్ళు ప్రధానంగా రాశారు. 150 రూపాయలు చెల్లిస్తేనే హాస్టల్లోకి అనుమతి, ఏయూ సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తనతో విద్యార్థులకు అవస్థలు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులకు ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తున్నారని గురువారం నుంచి వర్సిటీల్లో తెచ్చుకున్న నేపథ్యంలో జరిగిందంటూ. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్లోకి వెళ్ళాలి అంటే 150 రూపాయలు చెల్లించాలి అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. గిరి ప్రదర్శన భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు. మరి కొద్ది రోజుల్లో సింహాచల శ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి
గిరి ప్రదర్శన ఉంటుంది. 32 కిలోమీటర్లు దాదాపు నగరం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. భక్తులు తిరుగుతూ దైవ దర్శనం చేసుకుంటారు. ఇది కొన్నేళ్లగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ తిరిగిన సమయంలో రోడ్లు బాగుండాలి, మంచినీటి సదుపాయం జరగాలి, మజ్జిగ ఏర్పాటు చేయాలి, ఆహార కొరత ఉండకూడదు. ప్రధానంగా రోడ్లు ఎక్కడా ఇబ్బంది జరగకూడదు. కాలు బొబ్బలు పెట్టే విధంగా గతకలు ఉంటే చాలా ప్రమాదము, గతకలు ఉంటే భక్తులకు ఇబ్బంది జరుగుతుంది అన్న ఉద్దేశంతో నూతన కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ దీనిపైన ప్రధానంగా దృష్టి పెట్టారు. వచ్చిన రెండో రోజే నగరంలో ఏం జరుగుతుంది, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయని తెలుసుకుని ఆయన దీని మీద సమీక్ష చేశారు. అనంతరం సమీక్ష అనంతరమే రోడ్డుపైకి వచ్చేశారు. అంటే ఆ దారి ఎలా ఉంది ఏంటి చెక్ చేసేందుకు ఆయన ముందుగా సింహాచలం వెళ్ళి అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ వస్తూ అంటే ఆ దారి ఎలా వస్తామో ఆ రూట్ లో వస్తూ అప్పు గారి దగ్గర ఆయన కాసేపు ఆగి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ ఏడాది జరుగుతున్నటువంటి గిరి ప్రదర్శనలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసి ప్రశాంతంగా గిరి ప్రదర్శన జరగాలి అన్నది ఆయన ఉద్దేశంగా వీళ్ళు ఒక వార్తను రాశారు. అయితే ఈయనతో పాటు నగర మున్సిపల్ కమిషనర్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ వర్మ ఆయన పాల్గొన్నారు. అలాగే పోలీస్ కమిషనర్ కూడా పాల్గొనవచ్చు. దాంతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ వీళ్ళు పాల్గొని మొత్తం గతంలో ఎలా చేసాము ఏంటి అన్నది ఆయనకి విశదీకరించి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ఇక్కడ రాశారు. ఇక ప్రధానంగా ఒక వార్త ఈనాడు దినపత్రిక. మొక్కుబడిగా అల్లూరి జయంతి, పద్మనాభం సీతారామరాజు విగ్రహం వద్ద గంటా రవితేజ, ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్ఎస్ డివిఎస్ రాజు తదితరులు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. అల్లూరి సీతారామరాజు జయంతి వర్ధంతి కార్యక్రమాలు విశాఖ జిల్లా పద్మనాభంలో ఘనంగా ప్రతి ఏడు జరుగుతుంటాయి. గతంలో ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అక్కడికి తూచా తప్పకుండా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ కాసేపు గడిపి ఆ వాతావరణాన్ని అంతటిని విశదీకరించుకొని తెలుసుకొని అక్కడ ఏటేంటి కావాలా అని అడిగి ముందు రోజు సమీక్షా సమావేశం జరిపి ఆ జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ అక్కడ అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం అంటే అక్కడ ఎప్పుడు కూడా ప్రభుత్వ పరంగా జరుగుతుంటుంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు అక్కడే జన్మించారు అంటూ ఒక రకమైనటువంటి భావన ప్రజల్లో ఉండడంతో అందుకని చెప్పేసి ఆ పద్మనాభంలో అధికారికంగా చేస్తుంటారు. గతంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా చాలా వాగ్దానాలు చేశారు ఆ ఊరికి అల్లూరి సీతారాం. అవన్నీ నెరవేరేయలేదు తెలియదు కానీ మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఏడాది అదే నియోజకవర్గంలో టీడీపీ తరపున గెలిచిన గంటా శ్రీనివాసరావు రాలేదు. అధికారికంగా చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని గంటా శ్రీనివాసరావు నెరవేర్చారు. వాళ్ళ అబ్బాయి వచ్చారు. ఇది మొక్కుబడిగా సాగిన అల్లూరి జయంతి ఉత్సవం అంటూ ఈనాడు కొంచెం ఘాటుగానే రాశారు ఈ వార్త. ఇక వారిని పంపించేయకుంటే ఉద్యమిస్తాం, విద్యా ఫ్యాక్టరీలపై ఏయూ ఆచార్యుల స్పష్టీకరణ అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనివర్సిటీ వినతి పత్రం అందిస్తున్నారు అధ్యక్షులు కార్యదర్శులు అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రభ దినపత్రిక ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. గిరి ప్రదర్శనకు ఏర్పాట్లు ఇందాక మనం ఒక దినపత్రికలో వచ్చింది. గిరి ప్రదర్శనకు ఎలాంటి ఏర్పాట్లు చేసేసాం. ఇక అల్లూరి స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి. స్పీకర్ నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, ఇది ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించిన వార్తలు వేస్తారు కాబట్టి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాబట్టి అదో ఫోటో రైటం పెట్టి వార్త రాశారు. ఇక కిడ్నీ ర్యాకెట్ కేసులో సిపి సీరియస్. కిడ్నీ ర్యాకెట్ ను ఛేదించేందుకు ప్రత్యేక పోలీస్ టీము సిబ్బందితో విచారణ. డీసీపీ ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణ. ఈ కేసుల్లో లోతైన నేరం ఉన్నట్లు గుర్తింపు. ఉచ్చు బిగుస్తున్న ఎన్ఆర్ఐ కార్పొరేట్ హాస్పిటల్, మళ్ళీ పాత నిందితులపై నిఘా అంటూ కిడ్నీ ర్యాకెట్ కి సంబంధించి ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ఒక ఆర్టికల్ గా రాసుకొచ్చారు. ఇక విఎంఆర్డిఏలో అక్రమాలు. 2 ఏళ్ల నుంచి
దిడ్డంగా ఫైల్స్ ఆమోదం, మొక్కుబడిగా ఎస్టేట్ వింగ్, కాసులకే ప్లానింగ్, 2 ఏళ్లు లెక్కలు తేల్చాలని ప్రభుత్వ నిర్ణయం, ఇష్టారాజ్యంగ నిధులు, లేఅవుట్ల పేరుతో 175 కోట్ల ఖర్చు అంటూ ఒక వార్తను రాశారు. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డిఏలో చాలా అక్రమాలు జరిగాయి, ఎవరు పట్టించుకోవటం లేదు అంటూ 2 ఏళ్లలో మొత్తం అడ్డదిడ్డంగా ఫైల్స్ పై సంతకాలు పెట్టేశారు. కేవలం లేఅవుట్లకే 175 కోట్లు ఖర్చు పెట్టారు అంటూ ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని ఆంధ్రప్రభ దినపత్రిక రాశారు. అలాగే దాని కిందన టౌన్ ప్లానింగ్ లో తిమింగలాలు అంటూ మరొక వార్తను రాశారు. టౌన్ ప్లానింగ్ ఏదైనా ఇవ్వాలి అంటే దానికి రాశారు. జోన్ 2లో టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి లీలలు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ బంధువంటూ హల్చర్, అక్రమ ప్లానులతో అడ్డగోలు సంపాదన, ఏళ్లు గడుచుతున్నా ఒకే నగరంలో తిష్ట, పిఎంపాలెం అక్రమ దందా, 10 అడుగుల రోడ్డులో భారీ నిర్మాణానికి సూత్రధారి, బాధితుడి ఫిర్యాదుతో వెలుగు చూసిన ఘటన అంటూ ఒక రాశారు. విశాఖపట్నం నగరపాలక సంస్థలో జోన్ 2 అంటే మధురవాడకు సంబంధించిన ప్రాంతాన్ని జోన్ 2గా అంటారు. ఆ జోన్ 2లో తిమింగళం అంటే చాలా పెద్దదనమాట, దానికి ఇంకా చెప్పడానికి వీలుండదు. టౌన్ ప్లానింగ్ లో తిమింగళం అంటూ ఒక వార్తను వీళ్ళు రాసుకొచ్చారు. ఒక ఫోటో వేస్తూ ఆయన కంప్లైంట్ చేసిన దాన్ని వీళ్ళు రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏమి రాశారా అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూకు కొత్త అతిథులు, ఇందాక మనం ఒక వేరే దినపత్రికలో చెప్పుకున్న మాదిరిగానే జూలో కొత్త అతిథులు అంటే వాళ్ళ అర్థం ఏంటంటే వన్యప్రాణుల్ని వాళ్ళ అతిథులుగా చూసుకుంటారు. జూకి వారే వన్యప్రాణులే మాకు అతిథులు అన్న సారాంశంతో ఈ వార్త రాశారు. మన్యం వీరుడికి నివాళి, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నగర మేయరు గొలగాని హరివెంకట కుమారి, జిల్లా కలెక్టర్. ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టే వీరు అందరూ బీచ్ రోడ్ లో ఉన్నటువంటి అల్లూరు చిత్రానికి పూలమాల వేశారు. సమస్యల బందీఖానా, కేంద్ర కార్యాలయంలో పరిమితికి మించి ఖైదీలు, జిల్లా జైలు ఏర్పాటు ప్రతిపాదనలు బుట్టదాఖలు, కనీసం విస్తరణకు నోచుకోలేదు. మరోవైపు సిబ్బంది కొరతతో నిర్వహణ అవసరమైన సమస్యలు, 5 ఏళ్లుగా కారాగార వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం శీతకన్ను, సుప్రీంకోర్టు ఆదేశాలతో క్షమాపణ మక్ష లేదు, తాజాగా తెలంగాణలో 230 మందికి క్షమాభిక్ష అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. విశాఖపట్నం కేంద్ర కారాగారం సమస్యల బందీఖానా మాదిరిగా మారిపోయింది. కేంద్ర కారాగారంలో పరిమితికి మించిన ఖైదీలు ఉన్నారు అంటే ఈ విషయం మొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి అక్కడ ఖైదీల్ని తో మాట్లాడి విషయాలు తెలుసుకుని అధికారులతో కొంత సమీక్ష జరిగిన సందర్భంలో ఆవిడ ఇంతమంది ఖైదీలు ఎలా ఉన్నారు ఏంటి అనే ఒక విషయాన్ని అడిగితే అది కొంచెం విలేకరులు దానిపైన సీరియస్ గా ఒక వార్త రాయాలి, అసలు ఏం జరుగుతుంది అన్నది ఒక అవగాహనకు వచ్చినట్టున్నారు. దాన్ని వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు దీనిపైన ఒక విశ్లేషణాత్మక కథనం తీసుకుంటూ వైసీపీ సమయంలో జైళ్లకు శాఖకు ఏమీ కేటాయించలేదు, దీంతో ఇబ్బందులు పడ్డారు, ఇక ఇంకొక కోర్టు అంటే ఇంకొక కేంద్ర కారాగారం నిర్మిస్తామన్నా అది కూడా అవ్వలేదు అన్నది ఈ వార్త సారాంశంగా రాసుకొచ్చారు. ఇంకా సిఎస్ ఈనే అంటూ రాశారు. కంప్యూటర్ సైన్స్ కొనసాగుతున్న డిమాండ్, ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్ సీట్లు 18,090. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ పరిధిలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ మహిళా కళాశాలలో కలిపి 800 సీట్లు, 21 ప్రైవేటు కళాశాలలో 17,121 సీట్లు, మొత్తం 23 కళాశాలలో 18,090 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ ఇంజనీరింగ్ శాఖలో ఇటీవల 60 సీట్లుకి అనుమతి ఇచ్చింది. నగరంలోని పేరొందిన 2 ప్రైవేటు కళాశాలల మేనేజ్మెంట్ కోర్సు సీట్లకు 6 లక్షల రూపాయల నుంచి 7 లక్షల వసూళ్లు, మరో రెండిట్లోనూ 3-4 లక్షల వసూలు. పొరుగు జిల్లాల కళాశాలలో 5 లక్షలు, వీటికి ఫీజు అదనం. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం. ఏయూలో 900 ఇంజనీరింగ్ సీట్లు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. అంటే ప్రధానంగా ప్రస్తుత యువత కంప్యూటర్ సైన్స్ వైపే మొగ్గు చూపుతున్నారు అంటూ ఒక వార్తను రాశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టే ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్ సీట్లు 18,000 పైన ఉన్నాయి. దీనికి సంబంధించి వార్తను ఇలా రాస్తే ప్రైవేటు కళాశాలలు
కాలేజీ కోట, ఈ కోట, ఆ కోట అని చెప్తూ 5 లక్షల నుంచి 7 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. దీనిపైన నిఘా అవసరము అన్నది ఒక వార్తను రాశారు వీళ్ళు. మత్స్యకార బోట్లకు ట్రాన్స్పాండర్లు సముద్రంలో ఎక్కడున్నది చెబుతుంది అంటూ ఒక వార్తని రాశారు. ప్రమాదవశాత్తు ఏదైనా అయితే మలుపుగా సమాచారం, తక్షణమే దక్షిణ చర్చకు అవకాశం. 3 నెలల క్రితమే పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. విశాఖలో 5 బోట్లకు అమర్చిన మత్స్యకారులు, అధికారులు, పడేసిన యజమానులు, పీకి పక్కన పడేసిన అధికారులు అంటూ ఒక వార్త రాసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకుంటే రక్షించేందుకు వీలుగా ట్రాన్స్పాండర్లను, వైర్లెస్ కమ్యూనికేషన్ సంబంధించిన పరికరం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. ప్రధాన మంత్రిత్వ మత్స్య సంపద కింద తీరము ప్రాంత రాష్ట్రాలకు 3.5 లక్షల పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. టెక్నాలజీతో పనిచేస్తాయి అంటూ వార్తని వీళ్ళు రాశారు. అంటే మత్స్యకారులు బోట్లోకి వెళితే ఎక్కడున్నారు ఏంటి తెలియదు. ఒక 3-4 నెలలు వాళ్ళు ఆ ప్రాంతం నీటిపైనే వీళ్ళ జీవనం సాగిస్తారు కనుక వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి సేఫ్గా అన్నది ఒక ట్రాన్స్పాండర్లు బిగించి ఇస్తే వీటిపైన అవగాహన లేక మరి ఇంకా నిర్లక్ష్యమో తెలియదు కానీ వాళ్ళు అవి తీసేశారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. కాకి వసూల్, ఒక సబ్ డివిజన్ అధికారి దందా అంటూ రాశారు. ప్రత్యేకంగా 2 కానిస్టేబుల్ నియామకం కాకీలు వసూలు చేస్తున్నాయి. ఒక సబ్ డివిజన్ స్థాయి అధికారి ఈ దందాలకు పాటుపడుతూ ఒక 2 పోలీస్ కానిస్టేబుల్ని పెట్టుకుంటూ ఇది చేస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా వాళ్ళు రాసుకొచ్చారు. ఇక వైసీపీ సమావేశంలో రచ్చ, వీళ్ళు ఈ వార్తని ఆంధ్రజ్యోతి వాళ్ళు మెయిన్ పేజీకి ఇచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు లేకుండానే సమావేశం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు పగ్గాలు ఇవ్వాలని ఒక వర్గం, ఆయన వల్లే పార్టీ ఓడిపోయిందని మరో వర్గం. గుడివాడ అమర్నాథ్ వల్ల పార్టీ ఓడిపోయిందని ఒకరంటే, లేదు గుడివాడ అమర్నాథ్కే పగ్గాలు ఇవ్వాలి అంటూ రాశారు. ఇది వార్తని వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు మెయిన్ పేపర్కి ఇచ్చారు. ఇది ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.